నెంబర్ 1 ఒకటి ఏదైనా విశ్వాసంతో దేవుని సన్నిధికి. రెండు సహనం కలిగి ఉండు, ఓర్పు కలిగి ఉండు, ఓర్పు కలిగి ఉండు. ఇచ్చేద్దాం అనుకున్న టైంలో లొంగిపోతున్నాడు, లొంగిపోయింది. సాతాను యోబును శోధించాడు. యోబు భార్య పడిపోయింది. యోబు మాత్రం వాళ్ళ స్తోత్రం కలిగింది. యోబు భార్య పడిపోయింది. సాతాను సోదరికి ఏమంటుంది? దేవుడు దూషించి చచ్చిపోతుంది. దేవుడు దూషించి అంటే యోబు దేవుడిని ఎప్పుడు ఆయన దూషించు, ఆయన తినే చచ్చిపోతున్నాడు. మూడుకురాలు మాట్లాడే నీవు దేవుడికి కనిపెట్టాడు. యోబు భార్య కూడా యోబు చేసిన ఉపదేశం, అమ్మా పశ్చాత్తాపడిపోయింది. మళ్ళా దేవుడు యోబును ఆశీర్వదించారు. యోబును ఆశీర్వదించారు. పక్కన పెళ్లి చేసుకోలేదు. ఆమె ఆయనతో మళ్ళా 10 మంది పిల్లలు పని చేస్తారు. దేవుడికి స్తోత్రం. గట్టిగా దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. సహనం కలిగి దేవుడు చేసే విషయంలో, దేవుడు చేసే విషయంలో, దేవుడు మనకు కనిపెట్టిన విషయంలో నువ్వు సహనం కలిగి ఉంటే దేవుడి కార్యాలు చూస్తావు. రక్షణ కార్యాలు ఆయన నీ పట్ల, నీ కుటుంబం పట్ల చేయడానికి నా దేవుడు సమర్థుడు. నన్ను వారు దేవుడిని స్తోత్రం చేస్తారు. గట్టిగా స్తోత్రం చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. నమ్ముట నీవు నమ్మువారికి సమస్తము సాక్షివి. కనుక దేవుడి బిడ్డగా ఈ ఉదయకాల సమయంలో ఆయన రక్షణ కార్యాలు ఎవరికి చేస్తారు? ఆయన రక్షణ కార్యాలను చూడాలంటే ఆయన సన్నిధిలో విశ్వాసంతో కనిపెట్టాలి, రెండు సహనంతో కనిపెట్టాలి. మూడవది నిర్ణయంతో కనిపెట్టినప్పుడు దేవుడి పట్ల అభివృద్ధి